ఏపీ రాజకీయ పార్టీలకు కొత్తేడాది కీలకంగా మారిపోయింది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అన్ని పార్టీలకు ఈ ఏడాది ఆరంభం అనివార్యంగా చావోరేవో పరిస్థితులు సృష్టించింది. గతంతో పోలిస్తే అధికార వైసీపీ బలహీనపడిందన్న అంచనాలతో వైసీపీ బాస్ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తున్నారు. వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఇవాళ తాడేపల్లికి మరికొంతమంది ఎమ్మెల్యేలు రానున్నారు. అందులో ఉత్తరాంధ్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన వారు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. రేపు ఉమ్మడి కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ఫోకస్ చేయనున్నారు జగన్. 3 రోజుల్లో ఇన్ఛార్జీల లిస్ట్ ప్రకటించనున్నారు. ఈ ఇన్ఛార్జీల మార్పు అనే అంశం కీలకంగా మారిన నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అందరినీ పిలిచి జగన్ వాళ్ళకి సంబంధించి మంతనాలు జరిపి ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం సీఎం జగన్ ఈ క్యాడర్ మార్పు, అభ్యర్థుల మార్పు అనే అంశాన్ని గురించి చాలా వరకు డిస్కస్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ప్లాన్ ని కూడా రెడీ చేస్తారు. థర్డ్ లిస్ట్ ప్రకటించే ముందు కొంతమందితో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది కదా, ఎలా ఉన్నాయి డీటెయిల్స్, ఎవరెవరితో చర్చలు జరుపుతున్నారు ఈ రోజు? అంటే అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి నేతల్ని రీజనల్ కోఆర్డినేటర్లు ఎవరైతే ఉన్నారో రీజనల్ కోఆర్డినేటర్లు అయితే ప్రస్తుతానికి పిలుస్తున్నటువంటి పరిస్థితి. అంటే రీజనల్ కోఆర్డినేటర్ల ద్వారా రీజనల్ కోఆర్డినేటర్లకి అనుసంధానం చేసినటువంటి ఎమ్మెల్యే, నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుంచి పిలిపెళ్తుందో వాళ్ళందరినీ వచ్చి రీజనల్ కోఆర్డినేటర్ ని, అదే విధంగా సీఎంఓ కార్యాలయ అధికారి ఎవరైతే ఉన్నారో ధనంజయ రెడ్డి, వాళ్ళిద్దరిని మొదటిగా కలవటం, కలిసి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది మార్పులు చేర్పుల అంశంలో కావచ్చు, కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనని వాళ్ళతో చర్చించి నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి ఎష్యూరెన్స్, వీళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాము ఏంటి అనే దాని మీద వాళ్ళతో చర్చలు జరపడం, తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్ గా వీళ్ళు కలవటం, ఇలాంటివన్నిటిని కూడా ఒక పరిశీలన, ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం అంత సిస్టమేటిక్ గా వెళ్ళే విధంగా రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఇప్పటికే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించి నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి, చిత్తూరు జిల్లాకు సంబంధించి, ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ అన్ని జిల్లాలకు సంబంధించి ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉంది అనేటువంటి సర్వేలు చెప్తున్నాయో ఆ సర్వేల ప్లేసుల్లో ప్రధానంగా కొత్త అభ్యర్థులను నియమించడమా, లేదంటే సిట్టింగుల్లోని మార్పులు చేర్పులు చేయటం అనే అంశాల మీద పూర్తిగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ ప్రక్షాళన వైపే కాకుండా మార్పులు చేర్పుల అంశాలను కూడా పరిశీలిస్తూ ప్రతిదాన్ని ఒక ప్రతిపాదనగా తీసుకుని రీజనల్ కోఆర్డినేటర్ ఏర్పాటు చేసి ఇప్పటికే ఆ జిల్లాల్లో రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ కూడా సమీక్షలు నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయాలని ఆయన ముందు పెట్టడం, ఆ తర్వాత ముందుకు ఎలా వెళ్ళబోతున్నాం అనే అంశాల మీద ఇప్పటి వరకు జరిగింది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకున్నటువంటిది. ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా పిలుపుంది. ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తే ఒకసారి ఇటు రీజనల్ కోఆర్డినేటర్ తోనూ, అదే విధంగా సీఎంఓ కార్యాలయ అధికారి ఎవరైతే ఉన్నారో ధనంజయ రెడ్డితో ఈ రోజు సమీక్ష ముగిసిన తర్వాత 5వ తారీఖున పూర్తిగా ఏదైతే ఈ ఇప్పుడు వరకు జిల్లాల వారీగా ఎవరినైతే పిలిచారో ఏ అయితే మార్పులు చేరుకుంటున్నాయో కొత్త అభ్యర్థులకు ఎక్కడైతే ప్రకటన చేయబోతున్నారో వాళ్ళందరినీ కూడా ఆ లిస్టు ప్రకారం రెడీ చేసి 5వ తారీఖు ప్రకటించే అవకాశం అయితే ఉంది. దీని మీద కసరత్తు అయితే నడుస్తుంది. అయితే సీట్లు రాని వాళ్ళందరూ, అంటే ఇప్పటికీ అసంతృప్తిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పార్టీ విడిచి వెళ్తారనేది మాత్రం ఉత్తి ప్రచారమే తప్ప అందులో వాస్తవాలు లేవు. సిట్టింగ్లకు సీట్లు ఓపెనప్పుడు కూడా పార్టీ వాళ్ళని ఆదుకుంటుంది, అండగా ఉంటుందనే ఉద్దేశంతోనే అందరూ ఉన్నారు. కాబట్టి రీజనల్ కోఆర్డినేటర్లు అందరితోనూ సమీక్షలు నిర్వహించారు. అందరితో సమావేశమైన తర్వాత ప్రతి ఒక్కరి నుంచి కూడా పార్టీ గెలుపు కోసం మాత్రమే పనిచేస్తారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీలు మారతారనేది కానీ, లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారనేది మాత్రం అంశాలు మాత్రం వృత్తి మాటలుగానే చెప్తున్నారు. అది ఉత్త ప్రచారం తప్ప బయట జరుగుతున్న ప్రచారమే తప్ప పార్టీలో అలాంటి కదలికలు కానీ అలాంటి ఉద్దేశాలు కానీ ఎవరికి లేవు అనేది మాత్రం ఇన్ఛార్జీలు చెప్తున్నారు, రీజనల్ కోఆర్డినేటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కొంత మాత్రం బయట ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం రీజనల్ కోఆర్డినేటర్ నియమించిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి సిట్టింగులతో సమావేశమైన తర్వాత చాలా మంది అసంతృప్తి
వ్యక్తపరుస్తున్నారు. ఆ అంశాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొచ్చారు. అయితే ఈ సమావేశాలన్నిటి కూడా ముగియటానికి 5వ తారీఖు వరకే పడుతుంది. మొత్తం అన్ని జిల్లాల సమావేశాలు ముగిసిన తర్వాత 5వ తారీఖు తర్వాతే మొత్తం రీజనల్ కోఆర్డినేటర్ల సమీక్ష ముగిసిన తర్వాత 5వ తారీఖు లిస్ట్ ఫైనల్ చేయబోతున్నారు. అయితే ఏ జిల్లాల్లో ఎవరిని కొత్త వాళ్ళు తీసుకున్నారు, ఎవరిని ఇన్ఛార్జీలుగా నియమించారు అనేది మాత్రం ఓ లిస్ట్ రెడీ చేస్తారు. ఆ లిస్ట్ రెడీ చేసిన తర్వాత అంటే పూర్తి స్థాయిలో లిస్టు రెడీ అవుతుందా లేదా కనుక మళ్ళీ ఒకసారి పరిశీలిస్తారనే దాని మీద కూడా ప్రస్తుత పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం మనకు మాత్రమే చెప్పగలుగుతున్నాము. చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీనివాస్, మీరు చెప్పిన దాని ప్రకారం యాక్చువల్లీ మార్పు అనే దాని గురించి క్లియర్ గా డిస్కస్ చేస్తున్నారు. బట్ ఈ మార్పు తర్వాత ప్రతిపక్షాలను ఎదుర్కోవడం కోసం ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి, దీని గురించి కూడా చర్చ జరుగుతోందా? ఇది ఈ మార్పులు చేర్పులు అన్ని అంశాలు కూడా ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు వాళ్ళ ప్రతిపక్షాలను చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నట్టయితే కొన్ని సర్వే సంస్థలు ఇటు టీడీపీకి జనసేన పొత్తు మీద వెళుతూ ఉంటే కనుక ఆ పొత్తుకి అనుకూలంగానే కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కొంత వ్యతిరేకత కావచ్చు, అదేవిధంగా ఇటు గతంలో జరిగినటువంటి ర్యాలీడ్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది నిరుద్యోగులు అనేది ఫస్ట్ ప్రభుత్వం ఐడెంటిటీ. ఆ తర్వాత ఇటు ఉద్యోగుల్లో వస్తున్నటువంటి వ్యతిరేక నిరసనలు ఈ రోజు మనం చూస్తూ ఉంటే ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు కూడా రోడ్ల మీద ధర్నాల్లో ఉన్నటువంటి పరిస్థితులు. వాళ్ళకి ఒక పక్క నుంచి సమ్మెకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితులు. మరో పక్క నుంచి ఉద్యోగ భద్రత లేనటువంటి ఎంప్లాయీస్, మరో పక్క నుంచి సిపిఎస్ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. ఇంకో పక్క నుంచి కూడా టీచర్స్ ని రేపొద్దున ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో టీచర్స్ ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండే అంశం మీద టీచర్స్ కొంత వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి. ఇలాగ టీచర్స్ కి ఇస్తానటువంటి హామీలు నెరవేర్చకపోవటం, ఇలాంటి అనేక అంశాల్లో కాకుండా పేద ప్రజల్ని ఎవరైతే పేద ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి. వీటిలో ఈ ప్రతిపక్షాలు వీటిని ఉపయోగించుకోగా అధికార పక్షం వీటిలో ఫెయిల్ అయింది. కాబట్టి ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. వైసీపీ ఇన్ఛార్జీలకు సంబంధించి వరుసగా డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలను ఎదుర్కొనే దిశగా కూడా దీని గురించి డిస్కషన్స్ చేసి ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం కనిపిస్తుంది. అయితే ఈ మంత్రుల మార్పు వల్ల వేరే పార్టీలోకి వెళ్తారనే అంశాలన్నీ కూడా క్లియర్ గా డిస్కస్ చేసి వైసీపీ అయితే ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.